నీళ్లు చూస్తే అబ్బా అని మురుస్తారు, దగ్గరికి పోయి చూస్తారు, ఇంకా కాయిష్ ఉంటే కాళ్ళు పెడతారు, కొందరైతే నెత్తిలగిన చల్లుకుంటారు. ఇక పోరలైతే అందులో దుంకులాడతామని ఉరుకులాడతారు కూడా. ఇక కొందరికి ఆ నీళ్ల పక్క పొంటి నడుచుడు అదో తుర్తి. గమ్మతేందంటే మన సిటీ నడమిట్లకెళ్ళి అంత పెద్ద నది వారుతుంటే దగ్గరికి పోయి మురుసుడు కాదు, దాని పేరు చెప్తేనే అమ్మో అని ముక్కు మూసుకుంటారాయే. ఇంకా దిగుడా దిగుడు. మరి ఇట్లా ఎన్నేళ్ళు? ఓ 3 నెలలైతే మూసిని ముద్దుగా చేసే కార్యం షురువైతదట పక్క. ఇయాల ముగ్గురు మంత్రులు కమిటీ ఆఫీసర్లు కూర్చొని ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి అనేది మాట్లాడుకున్నారు గంటల కమానం. ఫస్ట్ హిమాయత్ సాగర్ కెంచి బాపుఘాట్ దాకా 7,000 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు పైసలు ఇస్తుందట. ఏ తక్లీఫ్ లేని 5 కిలోమీటర్లు మొదలు మంచిగా చేసినాక కడమ పనులు చాలు చేయాలని డిసైడ్ చేసిండ్రు. ఎక్కువ ఇండ్లకు నష్టం కాకుండా ఆశ్రమం అయితే ప్లాన్ మారుస్తారట. ఇంతకు ఏమేం చేస్తారంటే నదిలా లండు బొండు తీసేసుడు, ఒడ్డుకు గోడలు కట్టుడు, 2 దిక్కుల చక్కటి సడాకులు, మురుగు నీళ్లకు సపరేట్ కాల్వలు, చిన్న బ్యారేజీలు, అట్లనే టూరిజం డెవలప్ చేస్తానికి ఆడాడ రబ్బర్ డ్యాములు కట్టిస్తారట. అందులో పడవలు తిప్పుతారు, ఈతలు కొట్టొచ్చు. మీది నార్సింగి కెంచి కింది గౌరెల్లి దాకా 55 కిలోమీటర్లు ఒక్క పారే మంచిగా చేసుడు అయ్యే పని కాదు కాబట్టి కొంత దూరం ఇట్లా 5 మాటలు చేస్తారట. బాపుఘాట్ కాడ గాంధీ తాత విగ్రహం కట్టేతానికి రక్షణ శాఖ భూములు కావాలని అడుగుతున్నారు. ఏ పని చేసినా ప్రతొక్క పర్మిషన్ తీసుకోవాలి, రూల్స్ ప్రకారమే నడవాలని ఆర్డర్ వేసింది మంత్రుల కమిటీ. మూసిని మార్చకుంటే ఎంత నష్టం అవుతుంది, మారిస్తే ఎంత ఫాయిదా అయ్యేది, బస్ స్టాండ్ల కాడ రోడ్ల మీద హోర్డింగ్లు పెట్టి టాకీస్లలో ఈడియోలు తీసి చూపిస్తారట పట్నం పబ్లిక్ కు. మల్లేడు డిసెంబర్ వరకు మొత్తం ఓడిపియాలనేది సర్కారోళ్ళ ప్లాను.